సమర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు. కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాస్ గారు డోర్ టు డోర్ గోపాలరెడ్డి నగర్ నుంచి స్వతంత్ర నగర్, భరత్ నగర్, రామచంద్ర నగర్, రిక్షా కాలనీ వరకు ఈరోజు పాదయాత్ర చేపట్టడం జరిగింది. ప్రతి అడుగడుగున జనాలు హారతులతో నీరాజనం పలకడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా పల్లా శ్రీనివాస్ గారిని తప్పనిసరిగా మేము గెలిపించుకుంటామని చెప్పి, అందరూ కష్టపడి కాదు ఇష్టపడి పల్లా శ్రీనివాస్ గారిని గెలిపిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ గాజువాక నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో పల్లా శ్రీనివాస్ గారు గెలవబోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా సహకరిస్తారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఉంటుంది. నమస్కారం అండి. మరి ఈరోజు 76వ వార్డులో మేము డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ చేస్తానండి. ఈ గోపాలరెడ్డి నగరు, రామచంద్ర నగరు, రిక్షా నగరు, కృష్ణానగరు, స్వతంత్ర నగరు, ఇవన్నింటిలో కూడా ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి వారి యొక్క మద్దతు తెలుపుతున్నారు. ఒక ఆనందం ఏదంటే 5 సంవత్సరాలు ఒక అరాచక పాలన ఉన్నాం. ఎప్పుడైనా సరే ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం, దాడులు చేయడం, స్కీమ్స్ కట్ చేయడం, అంటే ఎప్పుడు చూడలేనటువంటి వాతావరణం గత 5 సంవత్సరాలుగా మేము అనుభవించాం. ఇప్పుడు ఇంకొక నెల రోజుల్లో ఎలక్షన్ రాబోతుంది. ఇంకో మరో 15 రోజుల్లో గవర్నమెంట్ ఫామ్ అవ్వబోతుంది. కనుక నూతన ప్రభుత్వానికి ఆస్కారం ఉంది. ఉమ్మడి కూటమికే రేపు గెలవబోతుందని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా సరే మాకు హారతులతో స్వాగతం పలుకుతున్నారు. మాకు చాలా నమ్మకం ఉంది. ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ గాజువాకలో గెలుస్తుంది, అంటే ఉమ్మడి కూటమి గెలుస్తుంది. అలాగే రేపు రాష్ట్రంలో కూడా ఉమ్మడి కూటమే అధికారంకి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిపోతారు. ఇది మాకు ఎలక్షన్లా లేదు, ఇది రెవల్యూషన్ లాగా ఉంది. ప్రజల నుంచి జగన్మోహన్ రెడ్డి మీద, వారి మీద రెవల్యూషన్ చేసినట్టుగా కనిపిస్తుందండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ప్రజల దగ్గర నుంచి అనూహ్యమైన స్పందన కనిపిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఇక్కడ బాగా గమనించాల్సింది ఏంటంటే జనసేన నాయకులు వాళ్ళు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు బీజేపీ నాయకులతో పాటు. ఎప్పుడైతే ఈ 3 కేడర్లు కలిసినాయో ఆటోమేటిక్గా ప్రజలు భారీ ఎత్తున రావడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. మాకు ఖచ్చితంగా మేము రేపు ఇక్కడ విజయడంక మోగించిపోతున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం.